ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లుని చూడండి, ఎప్పుడో బ్రిటిష్ కాలం ముందు కట్టారు. అయినా ఇప్పటికీ ఎంత ఎత్తులో ఉందో. అదీ కాక లోపలికి వెళ్తుంటే మట్టితో ఒక 3-4 స్టెప్పులు అయితే కనిపిస్తున్నాయి. హాల్లోంచి గదుల్లోకి వెళ్తుంటే ఈ గదులు అయితే చాలా డౌన్లో అయితే ఉన్నాయి. మరి అప్పుడు ఏ టెక్నాలజీతో ఈ ఇంటిని కట్టారో ఇప్పటికీ అర్థం కాదు. ఇక ఈ వీడియోలో ఏల్పూరు అనే గ్రామంలో కొన్ని రకాల పురాతన ఇల్లులు ఉన్నాయి. వీటన్నిటిని చూస్తూ మిగతా విషయాలైతే తెలుసుకుందాం. ఇక ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరలో ఉంది. దగ్గరలోని ముఖ్య పట్టణమైన తణుకుకి 5 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, చాలా పురాతనమైన ఇల్లు అంట. ఒకసారి లోనికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు ఎప్పుడు కట్టారు, ఆ ఇల్లు విశేషాలు ఏంటో తెలుసుకుందాం. అదైన తర్వాత ఇంకా పెద్ద ఇల్లు ఉంది ఈ గ్రామానికి సంబంధించి, ఆ హౌస్ అయితే చూద్దాం. చూసిన తర్వాత కొంచెం లోనికి వెళ్తే కొన్ని అవి అయిన తర్వాత మున్సిప్ గారు అని వీధి అని ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ అయితే చూద్దాం. ఓకే, ఇది ఎవరిదండి? ఏదండి ఇదా? బండావరి అండి. బండావరి. ఓకే, అమ్మో చాలా పురాతనమైంది అనుకుంటానండి ఇది. బండా గానం సున్నం మెత్తి ఇగో ఎల్లేసారు చూసుకోండి ఆనాటి. ఇది ఎన్ని ఏళ్ళు అవుతుంది అబ్బాయి? 170 సంవత్సరాలు అవుద్ది. ఇదిగోండి ఎన్ని పాత మట్టి గోడలు అన్ని. ఇది ఒక హాల్ అంటారండి. ఇవన్నీ గదులు వస్తాయన్నమాట అండి. అయ్యో 2 ఇటు 2 గదులు, 4 గదులు ఎదురు వచ్చినాయి. హాల్లోకి ఎంటర్ అవ్వకుండానే 4 గదులు వచ్చినాయి. ఏమని చెప్పాను కదా, ఓకే ఓకే, రండి సార్ మీరు కూడా రండి, పర్లేదు రండి. లైట్ 9 మంది అండి. ఇది లైట్ ఏమైనా ఉందంటారా హాల్లో? ఆగండి, డౌన్ అయింది మళ్ళీ. ఓకే ఓకే, ఇంకా లైట్ ఏమైనా ఉండదేమోనండి. పూర్తి ఇదిగోండి, ఇదిగో ఇక్కడ మండు. ఓకే ఓకే, బయట వాటర్ వెళ్ళేది పూర్తి చేస్తారు. ఓకే, మండువాని పూర్తి చేశారు అన్నమాట. 170 సంవత్సరాలు ఇల్లు అండి ఇది. బై డే ఓల్డ్, బాగా ఓల్డ్. పెరగం మేము తెలియదు. ఓకే, 3 తరాలు ఇది హనుమాన్. ఇలాగే ఉంటుంది. నేను చెప్పాను చీకటిగా ఉంటుంది, ఏం కనపడలేదు అది మీకు. కాకపోతే మార్చుకోలేదు, ఏం మార్చలేదు. అవును అవును, ఇవన్నీ అయ్యే ఇంకా ఉంటున్నారు ఇప్పటికి ఇంట్లో మీరు అలాగా. ఇవన్నీ అయ్యే మొత్తం. ఇంకా మీ ఊరంతా చాలా ఉన్నాయండి ఇలా పాత ఇల్లులు, బాగా మారిపోయి ఇప్పుడు అక్కడ ఏమన్నా ఒకటి ఏమన్నా ఉందేమో అంతే. ఇటు ఎలా ఏ ఫేసింగ్ వద్దండి ఇలాగా? ఏదండి ఇది? ఇది తూర్పు, ఇది పడమర ఫేసింగ్. ఓకే ఓకే, ఇది పడమర ఫేసింగ్ మొత్తం. అసలు ఆ రోడ్డు ఎక్కడ ఉందండి? ఇల్లు అందులో కట్టారు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఓకే, మీకు చూడండి వెళ్తురు వచ్చింది ఇప్పుడు. అవునవును, మీకు ఇవన్నీ అంతేనండి. చిన్న గదులు అనుకుంటారు పైకి. ఇదిగోండి, ఇదో బెడ్రూమా, ఓకే, చాలా ఇది వంట కదా, ఇదిగో దొడ్డి. ఇన్ను చూసేవారు, ఇన్ని తుడుచుకునేవారు అప్పుడు ఆడవాళ్ళు. ఎన్నుండి చూడండి, ఇది దొడ్డిది. మళ్ళీ ఇదో దారి. ఓకే, సందులు. ఇలా వెళ్తారండి ఈ సందులో ఇచ్చి. ఇది కూడా అప్పుడు రోజుల్లో అలాగే దీని మీద పెట్టినవారు. ఇప్పుడు బల్ల అంటే పోయిందల్లా కొంచెం సిమెంట్ పామారు తప్పించి పూర్తిగా ఏం మార్చలేదు. మోడల్స్ ఏమి కూడా అవసరమైన కాడికి వేసుకున్నారు. కొట్టుకోవడానికి ఈ చక్రం ఉపయోగించేవారు. ధాన్యం దీని మీద వేసి కొట్టేవారు. దాన్ని కొడితే రాలేదు. ఇప్పుడు అవసరం కూడా లేదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, పెరిగిపోయింది. దాని మీద మీకు ఏం అవసరం లేదు. ఓకే, ఎంత గెళ్లతోనే ఉంది మొత్తం. ఇది పైకి వెళ్ళడానికి ఆ రోజు నుచ్చుని వాడేవారండి. ఇదిగోండి, ఇది నుచ్చుని పైన పైకి ఎక్కడానికి కూడా ఉందండి దీనికి. ఇప్పుడు వాడు చెప్పాడు కదా మీకు, అటక బెల్లం కడ్డీలు మార్చుకుని పైకి వేసుకుని అటకని ఈ పైన వేసుకునేవారు అన్నమాట. దాని మీద అన్నమాట అండి. ఓకే, ఇది ఎక్కేవారు. ఇప్పుడు ఇంత ఎడలు పెట్టి మన కాలు ఎగుతుందండి, వేడు వేరు మనం వేరు. మనకి ఇక్కడికి ఉండాలి, ఇప్పుడు అక్కడికి ఉండాలండి. అవును, అప్పుడు వాళ్ళు అంటే మనుషులు బలం ఉండదు, పాలు పెరిగి పైకి వెళ్ళేది. ఓకే, మీ తాతయ్య గారు బెల్లం వ్యాపారం చేసేవారండి.
అంటే బెల్లం సొంతం ఆటలు ఉండి ఆడుకొని నిలబెట్టి మార్కెట్ బాగున్నప్పుడు అమ్మేవాడు. మార్కెట్ బాగున్న వరకు పైన వేసేసుకునేవారు, బెల్లం బడ్డీ కింద లెక్కేసి పైన నిలబెట్టేసుకునేవారు. అంత బెల్లం దాకా వెళ్ళారు ఎందుకు, మన వాళ్ళు వండినటువంటి అరిసెలు కానీ ఇంకోటి కానీ పైన కొండల్లో పెట్టి దాచి అరిసెలండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అరిసెలు వండేసి పైన దాచేవారు అన్నమాట. ఆ రోజుల్లో కమ్మరిళ్లలో పెళ్లిళ్ళు అవుతే అల్లుడి గారికి 6 మాసాల నుంచి 6 నెలల నుంచి పెళ్లి అయిన కాలం నుంచి మనుగుడుపు అనే పేరు మీద ప్రొద్దుట సాయంత్రం భోజనం పెట్టి 6 నెలల నుంచి సమర్థత ఉన్నోడు 2 సంవత్సరాల దాకా మేపేవాడు. అంటే పెళ్ళైన 6 నెలలు ఇంటి దగ్గర ఉండాలి. పెళ్ళైన రోజు నుంచి పొలం చేసుకోవచ్చు. 2 పూట్ల భోజనానికి అత్తారింటికి రావాలి. వారింటికి 6 నెలల నుంచి 2 సంవత్సరాలు మేపు ఇళ్ళ పెట్టాలి. అయ్యేదైనా బలంగా తయారు చేయడానికి అదొక ఆనవాయితీ. ఇప్పుడు ఏమన్నా ఉందంటారా ఆపేశారు కుటుంబాలు కదా. ఇప్పుడు ఆనవాయితీ వదిలేసి పొద్దున వచ్చి పూట తినట్టు పోవాలని చూస్తున్నాడు. అయిపోయింది అలా ఉందన్నమాట. మరి అంతే. ఇంకా ఏమైనా దాని పేరేంటంటే మనుగుడుపు. ఓకే. అప్పుడు దానికి మెనుకు సంబంధించిన వంటలు తయారు చేసి ఒక పందు గొర్రెపోతుని అలా మేపుతారు, అలా మేపువారు. ఒక పందెం గొర్రెపోతుని అట్లా మేపుతారు. మా అల్లుడు బలంగా ఉండాలి, అతని సంతతి బాగుండాలి అని బలం మినుము ఎక్కువ వాడు. మినుములు ఎక్కువ ఉండి గానుగు నూనె గానుగు నూనె మినుము నువ్వుల నూనె మినుము బలంగా ఉండడానికి. ఇప్పుడు మన ఇళ్లలో ఈ సాఫ్ట్వేర్లు వచ్చిన తర్వాత ఆడపిల్లల లోపం ఏంటయ్యా అంటే ఆ సిమ్మిలి అని ఆ మినువుకు సంబంధించిన పదార్థాలు ఇప్పుడు ఆ పిల్లలకి తినటం చేతనం అవుతుంది, పెద్దోళ్ళు పెట్టడం చేతనం. అందుకని వీళ్ళు బలం తక్కువ ఇప్పుడు మన ఆడపిల్లలు. అందుకే వాళ్ళ సిజేరియన్లు అవి ఇవి. బహుశా మాకు తెలుసుండి మా అమ్మగారికి మేము 6 సంతానం, 6 అయినా మా అమ్మ మామూలు డెలివరీ, అదేనా మంత్రసాని హాస్పిటల్ కూడా అలా 10 మంది పిల్లలు 12 మంది పిల్లలు ఉన్నా కూడా నార్మల్ డెలివరీ. ఇవాళ సింగిల్ ప్రెగ్నెంట్ విత్ ఇన్ 6 months హాస్పిటల్. ఇప్పుడు ఏమన్నా మీ జనరేషన్ లో ఏమన్నా మనుగుడుపు ఇలాంటి ఏమన్నా గుర్తున్నాయంటారా? వాళ్ళకి ఇంకేం లేవంటారు? ఏమి లేవు ఈ జనరేషన్. నువ్వులు పండించేవారు, మినువులు పండించేవారు. అవి ఇంట్లో నిలవ పెట్టుకుని తనకు ఎక్కువ ఉన్నదే బయటికి అమ్మి వీటితో ఫుడ్. ఇట్ ఇస్ నాట్ ఏ నాన్ వెజ్. మినుములే బలం. ఎప్పుడూ కూడా వెజ్ ఎక్కువ. ఆవకాయ పచ్చడి, పప్పు ఆవకాయ పచ్చడి, నెయ్యి గొప్ప భోజనం అది. పప్పు, ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, నెయ్యి. అసలు వాడికి అంత మించిన ఫుడ్ లేదు. జస్ట్ 20 or 25 years నుంచి వెజ్ ఆర్ నాన్ వెజ్ అని చెప్పి నాన్ వెజ్ ఫుడ్ లోకి వచ్చారు. కానీ ఆరోగ్యాలు బాగుండి అప్పుడు వెజ్ తిన్నప్పుడు మనుషులు డాక్టర్ల దగ్గర పెద్ద అవసరం లేదు. మనుషులు కూడా బట్టిగా ఉండేవారు బలంగానే. వచ్చిన మామూలుగా రోగనిరోధక శక్తి కూడా ఎక్కువ ఉండి తక్కువ. రాత్రి దిగాడినండి, మిగిలిన అన్నం ఉంటే గంజి వేసి ప్రొద్దుట ఉల్లిపాయ నంచుకుని తినేవారు. తర్వాణి అనేవారు. అది తర్వాణి. ఇప్పుడు అది యుఎస్ మార్కెట్ లోను పెద్ద పెద్ద సిటీస్ లోను అది మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. మనం ఎప్పుడో తిన్నమాట. దాన్ని ఇప్పుడు స్పెషల్ గా పేరు పెట్టారు, దానికి తర్వాణి అని పేరు పెట్టి ఇప్పుడు స్పెషల్ చేస్తారు. మందు తిల్లు. అవునండి. ఇప్పుడు మందు ప్రతి సేనికి మందు దేనికైనా సరే మెన్యూర్స్ అండ్ కెమికల్స్. ఈ మెన్యూర్స్ అండ్ కెమికల్స్ వాడని రోజండి వేళ ఎకరానికి 50 బస్తాలు పండుతున్నారు. అవునండి. అవును. ఆ వేళ 10 అన్నాలు అనేవారు. అంటే 10 అన్నాలు అంటే 10 బస్తాలు ఎక్కువ కాదు. అది బలవంతమైన ఆహారం. సరే.
ఇది ఏల్పూర్లో చాలా పెద్ద మండువాలోలు ఇల్లు మాట. ఇంత పెద్ద ఇల్లు మనం ఈ మధ్యకాలంలో ఎక్కడో చూసుండం. ఇక మనతో సార్ ఉన్నారు. సార్ మీ పేరు సార్? సత్యనారాయణ గారు. ఈ ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఈ హౌస్ ఇది? మాకు తెలుసున్నంత వరకు మా ముత్తాత, తాత, మా తండ్రి, మా అయ్య ఇప్పుడు నాకు 68 సంవత్సరాలు. ఆ వరం లెక్కేసుకుంటే ఇది మాకు చెప్పిన లెక్క ప్రకారం 220 సంవత్సరాల దాకా అవుతుందని ఒక లెక్క ఉందండి. అబ్బా పురాతనమైనటువంటిదండి ఇది, మార్చుకోలేదు. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నెమ్మదిగా పిల్లల చదువులు వచ్చి, మనవల చదువులు వచ్చి సిటీస్ లో స్థిరపడిపోయారు. ఒక స్వగ్రామాలు ఆస్తి ఉంటుందని చెప్పేసి దీన్ని ఎలాగే ఉంచుకున్నారు. ఇందులో ఉన్నవారు లేటెస్ట్ ఇప్పుడు 4వ తరం వాళ్ళు లోపల గదులు కొంచెం పాడవుతున్నాయి అని చెప్పేసి కొంచెం ఇప్పుడు పద్ధతి ప్రకారంగా గ్రానైట్ అని లేకపోతే టైల్స్ అని వేసి రూములు బాగు చేసుకోవడం జరిగిందండి. దీని స్వరూపం మట్టుకు మార్చలేదు. దాదాపు 8 ఫ్యామిలీస్ సుమారు ఉండేయండి. ఇప్పుడు కూడా అందరూ ఉమ్మడిగానే ఉన్నారండి. అంతమంది ఉమ్మడిగా కలిసి ఉన్నాం వల్ల ఇల్లు అంతా బాగా చూసుకోగలుగుతున్నారు. బాగా చూస్తారండి. మెయింటెనెన్స్ ఈ పక్కన ఉందండి, ఈ పక్క పోర్షన్. ఇప్పుడు ఈయన పిల్లలు ఎక్కడో సెటిల్ అయ్యారు. అమెరికాలో ఒక ఆయన సెటిల్ అయ్యాడు, బెంగళూరులో ఒక ఆయన సెటిల్ అయ్యాడు, ఆయన తణుకులో సెటిల్ అయ్యాడు. ఆయన వ్యవసాయ భూమి కూడా ఇక్కడే ఉంది, తండ్రిది తాతలదని. అప్పుడప్పుడు వచ్చి చూస్తారు. వారి అమ్మగారు ఉంటున్నారండి ఇప్పుడు ఇందులోనే. ఈ గోడలు కూడా మనకి చాలా లావుగా తెలుసు, క్లియర్ గా అర్థమైపోతుంది కదా. 24 అంగుళాలు గోడలు అండి. ఇప్పుడు ఇవాళ 9 అంగుళాలే. 9 ఒకప్పుడు 18. ఇది 24 అండి. ఇది స్తంభాలు కూడా అసలు అవేళేనండి, మారలేదండి. పెయింట్లు మారినాయి కానీ ఇవి మేమేం మార్చలేదు. చిన్న బలం కోసం సిమెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ మట్టి టేకు మొత్తం కలపంతా టేకే ఆ రోజుల్లో. ఇక హాల్ కూడా పెద్దగా ఉంది, చాలా పెద్ద అండి హాల్. మొత్తం 8 ఫ్యామిలీస్. అందులో వాటర్ కూడా డైరెక్ట్ గా వెళ్ళడానికి వీలుగా పైనుంచి కురుస్తున్న నీరు ఆ మండువాలో పడి, మండువాలోని పేరు అంతకు వస్తుంది కదండి. అందులో నుంచి కురుస్తున్న నీరు అంతా కూడా ఇలాగా బయట రోడ్డు మీదకి వెళ్ళటం. అందులో అండర్ డ్రైనేజ్ అండి. ఆ రోజు కొంచెం ఏంటంటే ఎప్పుడో కట్టిన వల్ల కొంచెం రోడ్డు సమానం అయింది. ఇప్పుడు రోడ్డు సమానం అయిందండి. అప్పుడు రోడ్డుకి 5 అడుగులు ఎత్తులో 5 అడుగులు ఎత్తులో రండి సార్ హాల్ కూడా చూద్దాం. ఇది మొత్తం 6 పోల్ వేసి సపోర్ట్ ఇచ్చినట్టున్నారు హాల్ కండి. అవునండి. ఓకే. ఈ స్ట్రక్చర్ కూడా ఎక్కడ మార్చలేదు, పైన అంతా అదే ఉంది కానీ లేకపోతే ఇది కానీ ఏం మార్చలేదు. ఈ చెక్కులు కానీ ఇవి కానీ అప్పుడు ఇవే మార్చలేదు. ఓకే. ఎన్ని గదులు ఉంటాయో సుమారు అండి? సుమారు దగ్గరగా 30 నుంచి 40 దాకా ఉంటాయి. 40 గదులు. ఇప్పుడు కూడా 5-6 ఫ్యామిలీలు ఉంటున్నాయండి. మొత్తం అన్ని ఫ్యామిలీలు ఉంటున్నాయి. తాలూకు చుట్టాలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అలా మొత్తం మీద ఉంటున్నాయి. ఏ బాగాలేదు అది మీకు. ఇది ఒకసారి డోర్ ఇది మండువా అండి. ఇది మొత్తం వర్షం నీరు కానీ వాడక నీరు కానీ ఇలా వచ్చిన తర్వాత అండి అదిగోండి ఆ డ్రైన్ లోంచి అండర్ వే కింద నుంచి కూడా. అప్పుడే అంత తెలివైన వాళ్ళు మరి. అది మొత్తం వర్షపు నీరు అంతా ఇంటి మీద ఇందులో పెడితే ఇందులో నుంచి వెళ్ళేలాగండి. ఇదంతా కూడా ఫేసింగ్ ఏముంటుందోనండి? ఉత్తర ఫేసింగ్ అండి. మొత్తం ఇల్లంతా ఉత్తర ఫేసింగ్. ఈ మధ్యన ఏంటంటే పిల్లలు 4వ తరం వాళ్ళు వచ్చిన తర్వాత ఇలా మార్చుకున్నారండి. 4వ తరం వచ్చిన తర్వాత అది సినిమాలు ఏమైనా తీసారంటారండి? ఇవన్నీ మార్చుకున్నారండి 4వ తరం వచ్చిన తర్వాత. ఇవ్వండి గ్రానైట్ అది వేసుకుని, టైల్స్ వేసుకుని, ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్. చాలా బాగుందండి గది. ఇది అది మంచం కూడా రోజ్ వుడ్ అంటారా? అది రోజ్ వుడ్ అండి. గోడలు కూడా అవే సిమెంట్ చేశారు మాట అండి. వాళ్ళు కూడా అవే చాలా మొత్తం గది కూడా పెయింట్ కాంబినేషన్ వేసారు మంచి లైట్ కలర్స్ తో. బయటికి ఏదో పూర్వీల్లాగా ఉంటుంది. ఇప్పుడు లోపలికి వచ్చి చూస్తే ఇప్పుడు ఈవేళ లేటెస్ట్ బిల్డింగ్ ఎలా ఉన్నాయి అలా చేస్తున్నారు. ఈ అమ్మాయి బాగా చేస్తున్నారు. అంటే వీళ్ళ వాటా మాట అండి. అవునండి. ఓకే. ఇది కిచెన్. వీళ్ళ వాటాకి ఒక గది ఒక కిచెన్ వచ్చింది మాట అండి. ఓకే. అది ఇగో దొడ్డు ఉంటదండి. ఇలాగ మొత్తం మీ గదులు ఎక్కేస్తే మొత్తం 30-40 వస్తాయి. మళ్ళీ యువతలు ఇంకొకళ్ళు పోర్షన్ అన్ని పోర్షన్లు కలిపి. ఓకే. ఇందులో అన్ని పాతకాలం ఉన్నట్టున్నాయండి. ఇవి ఓకే. తీసేసిన కలపంతా. ఓకే. అప్పుడు వాడిన ద్వారాలు అవి ఎంత. అవునండి. అవును మీకు. ఓకే. పర్వాలేదు. ఇందులో కూడా ఉన్నాయంటారా? ఒకసారి వెళ్ళిపోతున్నాను చూద్దాం. పర్వాలేదు. అబ్బా మళ్ళీ ఇలా హాల్లోకి వచ్చేసా.
ఇవన్నీ అప్పట్లోనే గొప్పండి, మేస్త్రులు కొట్టుబడి కానీ ఇంకోటి కానీ పూర్వీకులు. అవునండి. అప్పట్లోనే ఇదండి ఇవన్నీ కూడా మీకు మొత్తం మళ్ళీ ఇలా వచ్చేస్తాం మనం. ఇప్పుడు కూడా ఇప్పుడు కట్టినా ఇంత స్ట్రాంగ్ గా కట్టడం అవ్వదు కదండి, అసలు చేయలేరండి అసలు ఈ దొంగలు అవి ఇప్పుడు చేయలేరు. 100 గజాల్లోనే ₹1,00,00,000 అవుతున్నప్పుడు ఇప్పుడు ఎంత ఎంత చెయ్యాలంటే ఎన్ని కోట్లు ఇంత కలప కూడా తేవాలన్నా కష్టమే కదండి. ఇప్పుడు దీనికి ఉన్న వాడిని కలప తేవాలంటే వాళ్ళు వేల్పూర్ గ్రామంలో 100 గజాల్లో ₹1,00,00,000 విలువ గల ఇల్లు కడుతున్నారు. 80 లక్షల నుంచి ₹1,00,00,000 ఈ రోజున. ఏమున్నాయి మీకు? 2 బెడ్రూములు, ఒక కిచెన్, హాలు, అంతే. ఆ వరం లెక్కేసుకుంటే దీని ఖరీదు ఎంత కడతారు అసలు ఈ మండువలోకి? ఏది అదే అయ్యండి? కాదండి, బిల్డింగ్లే కాంట్రాక్ట్ తీసుకుంటారు కదా, 150 రూపాయలు అంట ఆ రోజుల్లో. 150 రూపాయలు మొత్తం. ఓకే, ఆ రోజుల్లో 150 రూపాయలు మాట అండి. ఎన్ని సంవత్సరాలు అయిందో లెక్కేసుకోండి. ఒకసారి రూపాయి అంటే ఎవరి దగ్గర ఉంది? అంటే మొత్తం కట్టినందుకు 150 అయింది అంతే. నేను ఎందుకు ఒక రోజుకి 150 ఏమో అనుకున్నాను. మెటీరియల్ మనం ఇచ్చేస్తామండి, లేబర్ ఛార్జీ అంటే ఇప్పుడు మన కాంట్రాక్ట్ కి ఒక 50,000 1,00,000 ఎలా ఇస్తున్నామో అప్పుడు 150 రూపాయలు కాంట్రాక్ట్ కి ఇచ్చారు ఇల్లు కట్టడానికి. 200 సంవత్సరాలు అంతే కదా అది. అవునవును. ఈ ఫేసింగ్ నుంచి ఇలాగ ఒక 2 గదులు ఉంటాయి అంటారండి. ఇప్పుడు అటు నుంచి 2 ఉంటాయండి. బెడ్రూమ్, కిచెన్, దొడ్డి, ప్రతిదీ ఇలాగే ఉంటుంది పోర్షన్. అన్ని పోర్షన్లు. ఈయనన్నే అది ఇంటి గురించి ఏమైనా చెప్తారేమో అని తీస్తున్నమాట అండి. ఓకేనా సార్? ఓకే. ఈ ఊరికండి. ఓకే, ఊరు మొత్తం మీరే ఆర్ఎంపీ డాక్టర్ గారు? 44 సంవత్సరాల సర్వీస్. ఓకే, ఆర్ఎంపీగా. ఓకే ఓకే. అందరికి తల్లో 4 పనిచేస్తాడు. ఈ ఊర్లో ఇళ్ళకి వస్తారు, చక్కగా చేస్తారు. ఓకే. ఆయన పిల్లలు కూడా బాగున్నారు. అది ఇంత చెక్ పెడుతూ ఇంత రోజు వుడ్ అంటే ఇప్పుడు కొనాలంటే కూడా అవదండి ఇది. ఇంకోటి గ్రేట్ ఏంటంటే ఇప్పుడు ఈ మండవలోగుల్లో ఉన్న ఎవ్వరూ కూడా ఇప్పుడు 4వ తరం అయినా కూడా ఎవ్వరూ కూడా పాడైపోరన్న మాట అందరూ బాగుంది. ఇప్పుడు వేళ మీరు ఆయం కట్టమంటారు, ఒక బిల్డింగ్ కట్టుకుంటారు, 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు కడతారు. దాని తర్వాత అందులో ఉన్న వాళ్ళు ఏమవుతున్నారంటే బాగాలేదు అని అనుకుంటారు. దీనికి ఆ చరిత్ర లేదు. ఇంకో మండవ ఉంది కదండి, అది వాళ్ళ అదృష్టం ఉంది, అందులో ఉన్న వాళ్ళు అందరూ అదృష్టం ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు వారికి 2 పాపలు, ఆ 2 పాపలు కూడా మంచి బాగున్నారు. 2 కూడా చదువుకున్నారు, 2 కూడా బాగున్నారు. సరే ఇక చూద్దారండి. అది 2 కూడా చదువుకున్నారు, 2 కూడా బాగున్నారు. ఓకే. ప్రతిదీ ఒక హాల్ నుంచి ఇది ఒక పోర్షన్. ఇక గుమ్మాలు కూడా సేమ్ అప్పుడు పెట్టిన గుమ్మాలు మాట కరెక్ట్ గా హైట్ ఉన్నాయి. రండి సార్ రండి. అది పర్లేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఇలాగ ఈ గదిలోంచి అలా తిరిగి వచ్చేద్దాం. అప్పట్లో 2 మనుషులకి ఎంత ఉంటే కలర్స్ కూడా మంచి లైట్ కలర్ కాంబినేషన్ బాగా సెట్ చేశారు. వెలుతురు వస్తానికి, గాలి వస్తానికి, దొడ్లో వదులుకుంటానికి ఇది దొడ్డండి. దొడ్లోకి వెళ్ళడానికి దారి ఉంది, మండువలోకి వస్తానికి దారి ఉంది, వీధిలోకి వస్తానికి దారి ఉంది. అవును, అన్ని బాత్రూమ్స్ కట్టారు. చూడొచ్చు పైన మన పాద్దమాట, పైన చూడొచ్చు. ఇక ఇలా మళ్ళీ దొడ్డేపు వెళ్ళిపోవడం, అది దొడ్లోకి వెళ్తాయి. వాళ్ళు గాలి వెళ్తురు బాగా ఏర్పాటు చేస్తారు పెద్దోళ్ళు. అవును, గాలి వెళ్తురు అలా దొడ్లోకి వెళ్ళిపోయారు. అవునవును, అలా పక్క వీధిలోకి వచ్చేస్తాం మళ్ళీ. ఇంత పెద్ద ఇల్లు మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఇన్ని పోర్షన్లు ఉన్నాయి కాబట్టి. అవును, సింగిల్ ఫ్యామిలీ మెయింటైన్ చేయాలంటే ఎంతమంది బాబోయ్. ఇన్ని పార్సల్ అది ఎంత టౌన్ లో ఉన్నది, పల్లెటూరులో అంటే అక్కడ కనబడుతున్నాయి. కానీ ఇలాంటి ఏల్పూర్ సెంటర్ లో ఇంత పెద్ద ఇల్లు అంటే
మీరు అన్నట్టు గజం అసలు ఆ రేట్లు లెక్క లెక్క ఇవాళ ఖరీదు కట్టలేమండి. అవునండి, ఇవాళ ఖరీదు కట్టలేము. అలా మొత్తం ఆ పక్క వీధికి వెళ్ళిపోద్ది, మళ్ళీ అలా పక్క వీధికి వెళ్ళిపోద్ది. అదిగోండి దత్తుడి గారిది ఉత్తరవైపు గుమ్మం, దత్తుడి గారి బిల్డింగ్ అది గుమ్మం అయింది. ఓకే, దత్తుడి గారు అంటే ఎవరండి? మన ప్రెసిడెంట్ గారు దత్తుడి. మీ ప్రెసిడెంట్ గారా? ఓకే. అంటే ఈదిలో నుంచి కాకుండా దొడ్లో నుంచి వస్తానికి ఆ దారి అదే అయింది. ఓకే, కానీ వీళ్ళందరూ అప్పుడు రిలేషన్ ఏమన్నా ఉంటుందండి? అది ఓకే. ఇవన్నీ కూడా ఈ పోర్షన్లు అన్నీ కూడా అండి పూర్వీకుల నుంచి వీళ్ళకి సంక్రమించినవి మొత్తం అన్నీ కూడా. కానీ అందరూ ఒక మాట మీద ఉండడం కూడా గ్రేటేనండి. అసలు ఎవరి పోర్షన్లో వాళ్ళు. కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటేనండి, ఒకరికి ఎవరో ఇద్దరు కలిసి రావట్లేదు, వాళ్ళు వదిలేస్తున్నారు, వీళ్ళు బాగు చేస్తున్నారు, మొత్తం ఇల్లు కొలాప్స్ అయిపోతుంది. ఊర్లో పర్వాలేదు, ఇల్లు పట్ల శ్రద్ధ మగవారి కంటే ఆడవారికి ఎక్కువ. ఓకేనండి, చాలా బాగా చూసుకుంటారు ఇంటిని. పిల్లల్ని ఎలా చూసుకుంటే ఇంటిని అలాగే చూస్తాం. అందుకే ఎంత ఓల్డ్ అయినా 200 సంవత్సరాల క్రితమైనటువంటి ఈ పెంకిటిల్ ఇవాళ ఈ పొజిషన్ లో ఉంది అంటే వాళ్ళు చూసుకోబట్టి. మగాడే ఉంది ఏదో పని మీద బయటకు వెళ్తారు, ఈ పిల్లలు చూసుకోబట్టి. ఇల్లు గురించి అండి, ఎలాంటి ఇల్లు ఉండట్లేదు కదా, దాని గురించి అండి. ఇప్పుడు ఆవిడ కూడా 2 పిల్లలు, ఆడపిల్లలు 2 కూడా, ఇద్దరు హ్యాపీ లైఫ్. ఓకే, అది మీరు అన్నట్టు ఏంటంటే ఎవరు పునాది వేస్తారో తెలియదు, ఇందులో ఉన్న వాళ్ళు అందరూ బాగున్నారు. అదే 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 పునాది ఎవరు వేస్తారో మాకు తెలియదు. ఇలాంటి మండువా పెంకిటిళ్ళు ఎక్కడైనా ఉంటే అండి వీడియో చేసండి, వీడియో పబ్లిక్ వెళ్ళే చేస్తారండి వీరంతా. అది ఓకే. కమర్షియల్ డబ్బు అండి మెయిన్. అప్పుడు డబ్బు అనేది ఎవరికి ఒక థాట్ ఉండేది, వాళ్ళ పని పడతాను చూపించుకునేవాడు అంతే. ఉమ్మడియే కదండి అసలు పల్లెటూర్లు అంటే. పండగ అంటే ఇక చెప్పాను కదా, ఈ గ్రామంలో ఉన్న ఓల్డ్ హౌసెస్ చూద్దామని. ఇది 200 సంవత్సరాలు ఏంటంటే దగ్గర దక్షిణం ఫేసింగ్ ఉంది. అసలు దీని ఈ హౌస్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. చాలా ఎత్తులో ఉందన్నమాట. 200 సంవత్సరాల క్రితం మరి ఎంత ఎత్తు ఎందుకు కట్టారో తెలీదు. ఒకసారి ఆయన అడుగుదాం.
సార్ నమస్తే అండి. ఏంటి సార్ ఎంత ఎత్తులో ఉంది? మీ తాతలు ఏమన్నా చెప్పారంటారా? ఎత్తులో ఉంటండి ఈ వరకు వరదలు వచ్చేటండి, జనం ఉండిపోయి కదంట. అక్కడ మారమ్మ కూడా ఉందండి, చివరిని గంగమ్మ అండి, అక్కడేమో పోతురాజు అండి, ఓకే ఓకే, అక్కడేమో దోగరమ్మ తల్లి అండి, ఇది మయ్యం సెంటర్ అంటండి. ఓకే ఓకే, మొత్తం మట్టి ఇల్లు ఇది. మట్టి మొత్తం లోగులన్నీ మట్టి కాపులు కట్టి అని పడగొట్టేసి బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. ఓకే ఓకే, ఇది ఒకటే కాపలా పోయారండి. ఇది అలా ఉంది, ఇది ఒకటే ఉంది ఇప్పుడు. ఇది ఒకటే ఉంది, అలా మట్టితో కట్టిన కింద కూడా అలా మట్టి అలాగే ఉంది. మట్టి అండి. ఓకే, ఇక గోడ కనపరచండి మట్టి కూడా కిందమో ఇక్కడ పొండిటికండి పని అంతా మట్టి గీట్లు కట్టేసి. ఓకే ఓకే, అప్పుడు పెద్దవాళ్ళు ఎంత పని చేశారు, పాటు పట్టి పచ్చం కొద్దిగా పాటు పట్టండి. ఓకే ఓకే ఓకే, ఇది ఇక్కడ నుయ్యి ఉండదండి, ఇవి చాలా చెరువు బళ్ళు కట్టి తోలుకొచ్చి ఇక్కడ ఇప్పేసుకుని ఎవరి మీద మేతలు వేసుకున్నారు మా తాతలు. దోళ్ళక ఇప్పుడు అది మొత్తం మీద రోడ్డు కిందకి దింపేశారండి. దింపేస్తుందోటి ఇది ఇట్లా చెమతారు దెబ్బలు చేస్తుంది, ఎత్తులో ఉండదండి ఈ చెమతారం. లోపల గొట్టు కింద వేసి లోపల 3 మెట్లు వేసారండి. మళ్ళీ ఇంకా ఎత్తులో ఉంది మెట్టునే, ఎత్తులో ఉందండి. ఇంకెద్దు ఒకసారి అదే మెరకలోనే ఇక్కడ శివతారం ఉండదండి. ఓకే ఓకే, ఇది మనం ఒకసారి చూడొచ్చు. ఇదే ఎత్తు అనుకుంటే రోడ్డు మించి ఇంచుమించు ఇప్పుడే 7 అడుగుల దాకా ఉంటది ఎత్తు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఈ గుమ్మం నుంచి ఇక్కడ 3 అడుగులు ఎత్తు ఉంది. అంటే దగ్గర దగ్గర అప్పట్లో కట్టినాడు 10 అడుగులు. ఎంత పునాది వేసి ఉంటారంటారు అసలు? నిజంగా మరి అప్పట్లో మెరాకిల్ అని చెప్పుకోవచ్చండి. ఇంత హౌస్ ఇలా కట్టడం అంటే మామూలు విషయం కాదు. కింద కూడా ఒకసారి చూడదు, అంత మట్టే. ఇది లెవెల్ ఇక్కడ నుంచి ఇంకా రోడ్డు ఏదో ఒక ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నట్టు ఉందండి ఇది. ఓకే ఓకే ఓకే, తాళ్ళు గడితోళ్ళు బరకాలు అట్ల మీద పెట్టుకునేవారండి, పళ్ళు గట్ల గట్ల తుడుచుకుంటా వ్యవసాయానికి. ఓకే ఓకే, నేను వచ్చాను, అదేనండి వచ్చాను నేనే. రండి రండి ఇలా రండి, మొత్తం అంతా ఇదే లెవెల్ అండి. అంతకు ముందు ఒకసారి మనం ఈ హౌస్ గురించి కూడా తీసాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఇంకా మొత్తం ఎలా ఉంది ఈ హౌస్ అనేది ఒకసారి మళ్ళీ ఒకసారి అడిగాం. అంటే అంతకు ముందు తీసామండి, చాలా మంది అడిగారు అన్నమాట, ఇలాంటి ఇంత పాతిళ్ళు ఎలా ఉంది, దీన్ని ఫేసింగ్ ఏంటి, ఈ గది స్ట్రక్చర్ ఎలా ఉంది, అటు ఇటు రూమ్స్ ఎలా వచ్చినాయని అడిగారు అన్నమాట. అందుకని మళ్ళీ వచ్చి తీస్తున్నాం అన్నమాట అండి. గుమ్మాలు మార్చుకున్నారండి, ఇంకా ఈ తలుపులెట్టే 3 ఆటలు కూడా ఏక తలుపులు, ఈ ఓట వల్లి మా ఓట వల్లి పెట్టిన గుమ్మాలు అలాగే ఉన్నాయి. ఇలా ఇటు 3 గదులండి ఇవి, 6 గదులు వస్తాయండి. ఇటు 3 ఇటు 3 6 వస్తాయి. మళ్ళీ ఈశాన్యం డౌన్ ఉంటదండి. ఇది ఒకసారి చూద్దాం. అది కూడా ఉన్నాడు ఆయన, అప్పుడు ఉన్నాడు ఇప్పుడైనా ఉన్నా. ఏం చేస్తున్నాడండి ఆయన? కూర్చున్నాడా? వినపడలేదు అప్పుడే ఆయనకి, 2 సంవత్సరాలు అవుతుంది. ఇది ఒక గది వస్తుంది ఇలాగా. మీ పోర్షన్ అండి అది. రోడ్డు ఎక్కడో కింద పడుతుందా? ఇది రోడ్డు, ఇది ఈ రోడ్డు నుంచి 7 అడుగులు. ఇది మళ్ళీ ఇది ఇక్కడ నుంచి మట్టితో ఇది 3 అడుగులు, 10 అడుగులు మొత్తం. ఇంక ఈ పోర్షన్ మీద మాట అండి. ఏంటంటే అదే స్టాపులో మాది ఇంటి పునాది ఒక లెవెల్ అండి. ఇది ఓకే ఓకే, ఆ బిల్డింగ్ కట్టారండి లెవెల్, ఇది సమానం అండి. ఓకే ఓకే ఓకే, ఇంకా పాత డోర్లు అన్నీ కూడా పాతేనండి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి డౌన్ అవుద్ది ఇలాగా. డౌన్ అవుతుంది ఒకసారి ఇది మొత్తం డౌన్ అవుద్ది మాట ఇక్కడ నుంచి. అది ఇల్లు మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ అవుద్ది మాట. బాగా పల్లమండాలని మళ్ళీ అలా పెట్టారు. అది చూడండి ఎంత మళ్ళీ అంత డౌన్ అయిందో. అప్పుడున్న స్టవ్ ఇది చెప్పారా? ఇంక ఇదే కాస్తుందండి మా కొంపక సమానంగా ఉంటుందండి తల. ఇదండి ఇదే పొలం ఉండబట్టి అందరూ కాస్తుందండి. దొడ్డు ఇంకా డౌన్ అవుతుంది. దొడ్డు అండి, దానికి మెట్లు ఉంటాయండి అలాగ వస్తారు. ఓకే, 4 మెట్లు అండి బసారికి. మిద్దులోకమ్మ 3 మెట్లు అండి. ఓకే ఓకే, పాత కలప ఇది. అసలు ఇలాంటి డిజైన్ ఎక్కడ ఉండదండి. మరి ఎవరు వేసారు ప్లానింగ్ అన్ని తెలియదు కానీ చూడలేడండి దీనికి. అసలు అవునా? మీకు తెలియదు ఇంకా అప్పుడు హిస్టరీ ఏమి? తాతలకే తెలియదు. మీ తాతలకి అప్పటికే ఆయనకి ఆలం చేసేటప్పుడు 90. నాన్నగారికి ఇప్పుడు 93వ సంవత్సరం. 93 అవునండి. నాన్నగారికి 93 ఆలం చేసి చాలా మా తాతగారు. అవునవును, ఆయనకే తెలీదు.
ఓకే. ఏం చేసామేంటంటే ఆ సూర్యుడు మీరు ఉండడం గ్రేట్ అండి ఇప్పుడు ఇంకానే. ఇది వరకు మీ ఇల్లు ప్లాన్ కోసం ఇంజనీర్స్ వచ్చారు. ఆ ఉద్యాన్ని బట్టి మీరు వచ్చారు మేము అనుకున్నాం ఆ రోజుని మాకు తెలీదు. ఓకే ఓకే. ఆ కుర్రోడు కూడా మాట్లాడాడు, నేను మాట్లాడాను, తాత మాట్లాడాడు. అవునవునండి అవును. ఈ ఇంజనీర్లు తీసుకెళ్లారన్నమాట అండి దీని ప్లానింగ్. మమ్మల్ని చాలా మంది అడుగుతారండి, మీ ఇంటి గురించి అడుగుతారు. ఏంటి ఆ రోడ్డుకి ఇంత ఎత్తులో ఉంది మళ్ళీ డౌన్ లోకి వచ్చింది, అసలు ఈ ప్లానింగ్ ఏంటి అని అడుగుతుంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు గుడ్డు కట్టిన లెక్క అయితే రోడ్డు ఇంకో అడుగు పలం పడుతుంది ఇప్పుడు దీని మీద రోడ్డు పలం పడతాయి. దీనికి సరిపోతుంది అంత పలం ఆ లెవెల్ ఉంటుందండి రోడ్డు. ఓకే ఓకే. ఇప్పుడు పూర్వలు అలా కట్టారు, దేవతల గుళ్ళు కట్టారు చూసారండి, ఆ రకంగా కూడా ఆ టైంలో కట్టి కంపెనీ. ఇప్పుడైతే మనం ఎవరైనా ఎక్కించలేరు, చేయలేరు. అవును. అసలు ఇలాగే ఎవరికి ఎవరు సెట్ చేయగలరండి? అలా కదండి, మీకు దగ్గర దిగుతాం చూస్తాం దిగదు తడిపోకుండా వెళ్ళిపోతుంది లోపలిగా. అలాగా ఈ పొడి పొడిలో ఉంటా మేము కొట్టినా ఏం కొట్టినా అలా నెరకొడితే ఎత్తలేదు. అవునవును. చెక్క కూడా చూడండి మరి, తాటిదైనా సరే అంత కట్టుకుంది గడ్డి అని తాడే తాతలో. మా తాతలోనే పెద్ద రోగులు అనేవారండి ఇక్కడ. ఏదైనా ఇక్కడికే పెద్ద రోగులు పెద్ద పేరు. ఓకే. ఏలుపూరుకు మొత్తం హైట్ లో ఉన్న కొంప ఇదే. ఓకే ఓకే. అంటే పెద్ద రోగులు దీనికంటే పెద్ద లోగులు ఉన్నాయి కానీ హైట్ లో ఉన్న ఇల్లు ఇదే. హైట్ లో ఉన్న కొంప ఎక్కడ లేదండి మన ఊరు ఓలు మొత్తానికి. ఆ సందులో ఉండదండి ఓ ఇల్లు, అది ఇప్పేసారు. ఓకే ఓకే. ఇంత హైట్ లో లేదు. 14 మెట్లు ఎక్కాలండి పైకి. 14 మెట్లు ఉన్నాయి. అవునండి 14 మెట్లు ఉన్నాయి. ఓకే. మరి 14 మెట్లు ఎక్కాలే, మరి 7 మెట్లు కిందకి డౌన్. అవునవును. దొడ్లో కూడా మరి 4 మెట్లు పైకి ఎక్కాలి. అవును. అది ఎక్కడాలు దిగడం అంతే. ఇంకా అంటే అప్పుడు వరదకి ఏదో తట్టునీలా కట్టుంటారండి దీన్ని. ఈ వరకే ఉండదండి ఇక్కడ. 86 వరదలు వచ్చా ఆ ఈదిలో మొత్తం గుడ్డన్నీ కూడా ఇక్కడికి వచ్చినాయి. ఇది ఒకటి ఆగింది నీళ్ళు. ఓకే ఓకే. నీళ్ళు వచ్చినాయండి, అసలు నీళ్ళు చుక్క రాలేదండి ఇక్కడ ఇంట్లోగా. ఈ కొంపకి ఎంత వార్తలు కూడా లేరండి. తీసే మాడారా నేను అప్పుడు. వాళ్ళ అన్నగారులు అయిపోయారు, వాళ్ళ చెల్లెళ్ళు తాగుట్లు అయిపోయారు, అందరూ అయిపోయారండి. ఇప్పుడు 93 సంవత్సరాల వయసు. ఇంక ఇప్పుడు వినపడదేమోనండి. ఇంకా వినపడుతుందా? గతంలో మాట్లాడేటప్పుడు వీడియోలో అయినా అదే చూపించాడు, ఏదో గిఫ్ట్ వచ్చిందని ఆయన కొంచెం మంగడు కొద్దిగానండి గుర్తుపట్టేస్తాడు. ఇప్పుడు గుర్తుపట్టేస్తాడు. ఇంట్లో ఫోటో గట్ట తీసాం కదా. తీసాను. అవునా, ఫోటో అన్నాను కదా, చెప్పాడైనా. దేవుడు నాకు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇచ్చారని చెప్పాడైనా. అవునవునవును. అప్పుడు తీనండి, అది తీయమంటారా? అది తాళం వేసినట్టున్నారు. అది ఎత్తాను. మొత్తం మీద అందరితో కలిపి కొంచెం ఎంత పడుతుంది మొత్తం. ఇది అప్పుడు పెట్టి రంగుని పెట్టేది అంటారు కదా, అవన్నీ చేతలు అయిపోయాయండి బాబా. చక్కగా ఎన్నుండి బాగున్నారా? అర్థం కావట్లేదా? తిరుగుతున్నారా? ఆయన అవునవును. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అయింది. అవును. ఎన్ని సంవత్సరాలు తిరుగుతావు నువ్వు? ఎన్ని సంవత్సరాలు కడతావు తెలుసా? ఇంటి రామారావు నీకు చేత. ఓకే ఓకే. అన్ని చెప్పించు. ఎన్టీ రామారావు గురించి అన్ని చేంజ్ చేద్దనమాట. చెప్పు చెప్పు గ్యాప్ అనమాట. చెప్పే షుగర్ బ్యాటరీ కాడ ఓకే. సరే సరేనండి, అయితే ఉంటామండి. మంచిది పాపం.
ఇక ఈ గ్రామంలో ఎక్కువ పాత ఇల్లు కనిపించేది ఎక్కువగా ఈ మున్సిప్ గారి వీధిలోనే. మొత్తం ఇళ్ళన్నీ కూడా ఒకటే డిజైన్లో కనిపిస్తాయి అన్నమాట. సార్ నమస్తే అండి. అంటే ఇక్కడ ఈ వీధిలో మున్సిప్ గారి వీధి అండి. మున్సిప్ గారి వీధి అంటే ఈ వరకు ఆయన గేట్కి ఇస్తే గేట్ దాటి వెళ్ళేవారు కాదు. ఓకే, ఎప్పుడైనా ప్రెసిడెంట్ వీళ్ళందరికన్నా ప్రెసిడెంట్ అప్పుడు ఏం లేవు, ప్రెసిడెంట్లు అంత పొగరలేదు. మున్సిపల్లోనూ కర్ణాలదే పొగరం. ఓకే ఓకే, అప్పుడు మున్సిపల్ కర్ణాలదే పొగరం. ఇప్పుడు అంటే మండలాలని ఇవన్నీ అయ్యాను పెట్టారు. వరకు ఏమి ఉండి కదా మున్సిపల్ కర్ణం వాళ్ళిద్దరు ఏది చేసినా ఊరు చెల్లిపోటు అవుతుంది. చెప్తాది ఇంకా శిక్షలు వేయాలన్నా ఏమన్నా ఇవ్వలే ఇంకా చేసినా వాళ్ళ తీర్పు. ఓకే, అంటే ఈ వీధిలో ఉన్న వాళ్ళు అందరూ మున్సిపల్ చేశారంటారండి అప్పట్లో? ఆయన ఒక్కడే చేత. ఎవరండి మున్సిపల్ గారు? అక్కడ ఇల్లు ఫస్ట్ ఇల్లు అండి అదే బిల్డింగ్ ఉందా పెద్ద, అది పెంకిటిల్లేనండి? అది వెనకాల పెంకిటిల్లే, పైన పెంకిటిల్లే. అంటే మరి ఇల్లు అన్నీ ఒకేలా ఉన్నాయేంటండి ఈ వీధిలో? అందరూ తర్వాత కట్టుకున్నారంటారా? మామూలుగా వడ్డవాళ్ళు ఒక వడ్డవాడే కట్టిపోయారు అప్పుడు. ఓకే ఓకే, బాగా కాకపోతే ఇప్పుడు ఈశాన్యం ఖాళీ పెడతారు. ఈ మొత్తం ఈ బారు మార గంగమ్మ గుడి దాకా కూడా వెనకాల దొడ్లు ఉంటాయి, ఎదురు ఇల్లు ఉంటాయి. ఎదురు రోడ్డు మీద ఉంటాయి ఇల్లు మాట. ఇప్పుడు ఏమవుతుంది మనకి వెనకాల డమ్మీ చేస్తారు, ఎదురు ఖాళీ ఉంటాయి. ఇప్పుడు ఇల్లు అప్పుడేమో వెనకాల ఖాళీ ఉండేది, ఇప్పుడేమో రోడ్డుకి కట్టేశారు. అంటే ఒకళ్ళే ప్లాన్ మాట అండి ఇవన్నీ. అప్పుడు ధ్యానం లేరు. ఓకే సార్. కోట అక్కడ కూడా అదే పైన పెంకు ఉంది చూడు, పైన పెంకు లేదా అదే మున్సిపల్ గారు ఇల్లు. అది అంటే వాళ్ళ కొడుకులు ఎవరైనా కట్టుకున్నారంటారా? వాళ్ళ సంతానం అన్నిటి కట్టుకోలేదు. పూర్వం ఎప్పుడో కట్టారు, 100 సంవత్సరాలు అయిపోతే. ఓకే 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 సార్. దగ్గర 200 సంవత్సరాలు దగ్గేస్తాయి ఇల్లన్నీ. ఓకే సరేనండి అయితే. ఓకే, మార్చకుండా బాగానే ఉంచారు అందరూ. ఓకే ఓకే ఓకే, అంటే అప్పుడు ప్లానింగ్ అలా వేసిన మూలాన ఇప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది ఇది. కాకపోతే వీధిలో ఇల్లు మట్టుకు అన్నీ పాతవి ఉన్నాయి. బాగానే ఉన్నాయండి, మీ ఊర్లో బాగానే ఉంచారు. అంటే మున్సిప్ గారు వీధి అనేసరికి ఇల్లు అన్నీ ఒకలాగా ఉంటాయి అన్నారన్నమాట. అంటే అందరూ ఒకలాగా ఎందుకు కట్టారంటారు? ఒకటే ప్లానింగ్ అంటారు అప్పుడు? అదే 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 ఎంత ఎంత ఓకే బాగా పెద్ద లోగులు. ఓకే ఓకే, ఇంకా నుచ్చిన పైకి ఎక్కుతూ ఉంటారండి, దులుపుతానికి నుచ్చిన వేసి వాడుతున్నారు అనమాట. అది ఇదో నుచ్చిన ఉంది, మళ్ళీ 2 నుచ్చులు వేసారు. ఇది ధాన్యం వేసుకోవడానికి ఏమోనండి. అవునండి, అవునవును, మొత్తం మారిపోయినాయి కదండి. అవునండి, ఇదేంటండి ఇంకో కదా ఇలాగా? ఓకే ఓకే, అందరూ అన్ని హోటల్ మాట ఇది. ఇదండి వేల్పూర్లో ఉన్న పాత ఇల్లు గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.